హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం వర్ల్పూల్ ఐస్ మ్యాజిక్ ఫ్రిడ్జ్ అనమాట. చోకింగ్ ప్రాబ్లం అయితే కస్టమర్ తెచ్చారు. ఇది ఏంటంటే మనం ఎక్కడ అంటే చోక్ అయిపోతుంది కాబట్టి దాన్ని మొత్తం ఇప్పేసి దాన్ని ఫ్లష్ అవుట్ చేయాలి. ఆల్రెడీ నేను దీనికి కింద నుండే వాటర్ టబ్ అనేది తీసాను అనమాట, చూస్తున్నారు కదా. అలాగే దానికి ఉన్న కాపర్ పైప్ అనేది కట్ చేయాలి కంప్రెసర్కి, ఎందుకంటే కంప్రెసర్లోని గ్యాస్ గట్ట పోవాలన్నమాట. అందుకు చోకింగ్ ప్రాబ్లం అంటే ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డివైడ్ చేస్తూ మనం ఫ్లష్ అవుట్ అనేది చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే అవతల కాపర్ పైప్ నట్లు యువతలవి కట్ చేయాలన్నమాట. చూడండి, ఇవి కట్ చేసి దానికి డివైడ్ అంటే విడదీయాలి. అవి జాయింట్ అనేది తీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ పైప్ అనేది బెండ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కంప్రెసర్ పోతుంది అనమాట. అలా జాగ్రత్త మనం ట్యూబ్ కట్టర్తో కట్ చేయాలి. ట్యూబ్ కట్టర్తో కట్ చేసి దాన్ని విడదీయడం వల్ల ఏమవుతుందంటే అది బెండ్ అవ్వకుండా ఈజీగా మనకి తీయడానికి అవుతుంది అనమాట. ట్యూబ్ కట్టర్తో కట్ చేయకుండా మనం బెండ్ చేసామంటే నెక్ దగ్గర ఇరిగిపోద్ది అనమాట. చూసారు కదా, 2 పైపులు ఆల్రెడీ తీసాను. ఒక పైప్కి నుంచి వాల్ పిన్ అనేది అటాచ్ చేస్తాను అనమాట. వాల్ పిన్ అటాచ్ చేసి జస్ట్ ప్రెజర్కి వ్యాక్యూమ్కి అన్నిటికి వాల్ పిన్ అనేది అటాచ్ చేశాను. దీన్ని మనం వెల్డింగ్ చేసుకోవాలి. వాల్ పిన్ పెట్టినప్పుడు మనకి వాల్లోనే ఒక పిన్ ఉంటుంది అనమాట, సైకిల్ పిన్ లాంటిది, అది తీసేయాలి ఫ్రెండ్స్. అది పెట్టేశారంటే మళ్ళీ దానివల్ల లీక్ అంటే వాల్ పిన్ కాలిపోద్ది ఆ హీట్ వల్ల, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అందుకు మనం ఏం చేయాలంటే దాన్ని వాల్ పిన్ తీసి మనం వెల్డింగ్ చేయాలి. అది అటాచ్ చేస్తాం కదా. చూడండి, ఇప్పుడైతే టార్చ్ అయితే వెలిగించాను, చూస్తున్నారు కదా. టార్చ్ కూడా మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, ఎందుకంటే ఇది టార్చ్ అనేది పాయింట్ టార్చ్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి హోల్స్ కూడా పడిపోతుంటాయి అన్నమాట ఈ టార్చ్ వల్ల. ఇలా వెల్డింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసిన వర్క్ అనేది ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మనెంట్ వర్క్ చేసినట్లుగా ఉంటుంది. వాలేసి అవతల ఇది నేను వెల్డింగ్ చేస్తున్న పైప్ నుంచి ప్రెషర్ అనేది దాంట్లో వెళ్ళి పంపిస్తాం అనమాట. ప్రెషర్ పంపించడం వల్ల అది అందులో లీక్ ఉందా లేదని మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం అనమాట. ఒకవేళ లీక్ ఉంటే లీక్ రెక్టిఫై చేస్తాం, లీక్ లేదనుకోండి ఆ ప్రెషర్ మొత్తం తీయాలి కదా, కాబట్టి దాన్ని మనం ముందుగా వెల్డింగ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే నేను ప్రెషర్ అయితే వేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఎక్కడైనా లీక్ ఉందా లేదనేది చెక్ చేయడం కోసం అనేది ప్రెషర్ వేసాను. సర్ఫ్ వాటర్తో చెక్ చేస్తున్నాను. మనం వెల్డింగ్లు చేసినవి అవతల ఎక్కడెక్కడ జాయింట్లోని అవన్నీ లీక్ అనేది చూడాలి. అలాగే ప్రతి దగ్గర మనం ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేయగలమో అక్కడ ప్రతి దగ్గర లీక్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం వల్ల ఎక్కడైనా మైనర్ లీక్ ఉన్నా దాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి మనం చెక్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫిల్టర్ దగ్గర కూడా చూసాను, ఎక్కడ లీక్ అయితే లేదు. 1-2 సార్లు జాగ్రత్త చెక్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ కంప్రెసర్కి వెల్డింగ్ చేసి మనం గ్యాస్ పెట్టామంటే మళ్ళీ గ్యాస్ పోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. 1-2 సార్లు కొంచెం లేట్ అయినా పర్లేదు, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అదే ఇలా చెక్ చేసుకోవడం వల్ల ప్రెషర్ ఉంది లేదనేది చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను వెల్డింగ్ చేసింది చిన్న ఒక 1/2 ఇంచి ఇది కట్ చేశాను అనమాట, ఎందుకంటే అలాగ కట్ చేసి అది ఫ్లష్ అవుట్ చేయాలి మనం. చూస్తున్నారు కదా.
ఫ్లష్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్లో కానీ కండెన్సర్లో కానీ లేకపోతే ఎక్కడైనా బ్లాక్ అయిపోయినా సరే అది ఫ్లష్ అవుట్ ధర బయటకు వస్తుందన్నమాట. అలాగే ఫ్లష్ అవుట్ చేసినప్పుడు ఏమంటే మనం లైన్ అనేది డైరెక్ట్గా కంప్రెసర్కి ఇవ్వచ్చు, లేకపోతే గేజ్ నుంచి అయినా కంప్రెసర్కైనా ఇవ్వచ్చు అనమాట. డైరెక్ట్గానే ఇవ్వచ్చు, మధ్యలో వాల్ లాంటిది కూడా ఇవ్వచ్చు అనమాట. వాల్ లాంటిది ఇస్తే ఏమవుతుందంటే అది మనం కంట్రోల్ చేయడానికి అవుతుంది. డైరెక్ట్ ఇస్తే మన ఫ్లష్ అవుట్ అనేది చాలా ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అలా చెయ్యి అడ్డు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వస్తుందా లేకపోతే ఏంటనేది తెలియడం కోసం చెయ్యి అడ్డు పెడుతున్నాను. ఒకవేళ చాలా ఎక్కువ ఆయిల్ వచ్చిందంటే చాలా ఎక్కువసేపు ఫ్లష్ అవుట్ అనేది చెయ్యాలి. మామూలు ఆ మాత్రం ఆయిల్ వచ్చిందంటే మనం ఫ్లష్ అవుట్ అనేది ఒక 2-3 టైమ్స్ చేసి ఆఫ్ చేసి ఇవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లష్ అవుట్కి లైన్ ఎలాగ పెట్టాను. ఇంకో కంప్రెసర్ కనెక్ట్ చేసి దాని నుంచి ప్రెషర్ వెళ్ళే దాంట్లో వెళ్ళి లైన్కి కనెక్ట్ చేసి అక్కడ నుండి సెక్షన్లో వెళ్ళి ప్రెషర్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఏ ఆయిల్ ఎక్కడ జామ్ అవ్వకుండా ఫ్రీగా క్లియరెన్స్ అనేది దొరుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం కట్టర్ ద్వారా చూప్ కట్టర్తో కట్ అవ్వదు, కానీ అనుకోకుండా నేను చేశాను అనమాట. మనం వైర్ కట్టర్ తోటి జాగ్రత్తగా చిన్న హోల్ ఉంటుంది అనమాట. మన వెంట్రుక అనేది వెళ్ళినంత కన్నం అనేది ఉంటుంది అనమాట. అందులో ఆ కన్నంలో వెళ్ళి ఏటి వస్తుందంటే గ్యాస్ వస్తుంది అనమాట. R600 గ్యాస్ అనేది. ఆ గ్యాస్కి మనం ఆ ఫిల్టర్లు వెళ్ళి డైరెక్ట్ ఫ్రీజర్ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. ఫిల్టర్ కూడా నేను తీసాను, ఎందుకంటే కొత్త ఫిల్టర్ వేసుకోవాలి కాబట్టి మనం ఫిల్టర్ అనేది మార్చుకోవాలి. చోకింగ్ ప్రాబ్లం అయినప్పుడు ఫిల్టర్ క్యాబులరీ రెండు మార్చాలి, కానీ క్యాబులరీ అనేది మార్చడానికి అవ్వదు అనమాట. అందుకే ఫిల్టర్ అనేది మారుస్తున్నాను నేను. మళ్ళీ వెల్డింగ్ చేయాలి. అది వెల్డింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మెటల్లో గట్ట లోన్కి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయినా సరే మళ్ళీ పెద్ద పని అయిపోద్ది అది. ఎందుకంటే బ్లాక్ అయిపోతే మళ్ళీ గ్యాస్ అనేది సర్క్యులేషన్ అవ్వదు కదా పైపుల్లోన గట్ట. అందుకు మనం ఏం చేయాలంటే అది సర్క్యులేషన్ అయినట్లు జాగ్రత్తగా, మరీ కన్నం పడిపోయినట్లు చేయకూడదు అనమాట. వెల్డింగ్ అయినట్లు జాగ్రత్త చేసుకోవాలి అది. అలాగే క్యాబులరీ అంటే చిన్న వైర్ లాంటిది ఉంది కదా, అది దాన్ని క్యాబులరీ అంటాం అనమాట. 316 క్యాబులరీ అది సైజ్ అనేది. అందులో చిన్న వెంట్రుక సైజ్ అంత కన్నం అనేది ఉంటుంది అనమాట పైప్లోను. అది జాగ్రత్తగా అందులోకి మెట్లు వెళ్ళకుండా మనం అది వెల్డింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా ఒక్కొక్కసారి టార్చ్ వల్ల కట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అలా కట్ అవ్వకుండా ఉండడం కోసం మనం జాగ్రత్తగా అది ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి అవి. అలాగే కంప్రెసర్ కూడా మనం అటాచ్ చేసి వెల్డింగ్ చేస్తున్నప్పుడు కింద ఏదైనా ఐరన్ అనేది పెట్టుకోవాలన్నమాట, ప్లేట్ లాంటిది. లేకపోతే కంప్రెసర్ కిందన ఉండే అదనమాట, అంటే టబ్ లాంటిది కాకుండా ఒక సపోర్ట్ లాంటిది ఉంటుంది అనమాట. అది ప్లాస్టిక్ ఐటమ్ ఇస్తారు. ఇందాకలా నేను కట్ చేశాను కదా, అది దానికి మిగతాది అటాచ్మెంట్ సాకెట్లోనే ఉండిపోద్ది అనమాట. అది హీట్ చేసి మనం తీసేస్తున్నాం. అది ఇలా తీసేయడం వల్ల అది డైరెక్ట్గా మనం అందులోకి అటాచ్ చేసేవచ్చు సాకెట్లోకి. ఎందుకంటే పాత పైప్ తీసి కొత్త పైప్ అనేది మనం అటాచ్ చేస్తాం. చూసారు కదా, 2 పైపులు అనేవి తీసాను. ఇప్పుడు కొత్త పైప్ అనేది అందులో యాడ్ చేశాను అనమాట. మన కండెన్సర్ పైప్ అనమాట. అది కండెన్సర్ పైపు అలాగే అటాచ్ చేయడం వల్ల అందులో వెళ్ళే హెయిర్ అనేది ఆ కండెన్సర్లోకి వెళ్తుంది. బ్యాక్ సైడ్ జాలీ ఉంది కదా, ఆ జాలీలోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రీజర్ బాక్స్ కూడా వెల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట.
అంటే లోన ఫ్రీజ్ ఐస్ కడుతుంది కదా, ఆ బాక్స్ కూడా వెల్డింగ్ అనేది చేస్తున్నాను. వీడియో అనేది చాలా లాంగ్ లెంత్ అయిపోయింది, మరి ఏమనుకోకండి. కింద ఏదైనా ఒత్తి పెట్టి చేయడం వల్ల ఏమవుద్దంటే కింద ప్లాస్టిక్ ఐటమ్ అనేది కాలకుండా ఉంటుంది అనమాట. కాలిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్యూచర్లోన మళ్ళీ కస్టమర్ అనమాట మనకి ఇలాగా మళ్ళీ రేపొద్దున రిపేర్ అయితే మనకి ఇవ్వరన్నమాట. మన దగ్గరకు వచ్చిన వస్తువు ఎంత జాగ్రత్తగా అయితే చేస్తామో అంతే జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాలి. కాబట్టి మనం జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. వర్క్ అనేది చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి ఒక కస్టమర్కి అప్పచెప్తే ఫ్యూచర్లో మనకి ఇంకో 10 మంది కస్టమర్లు యాడ్ అవుతారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వాల్ పిన్ కూడా పెట్టాను నేను. వాల్ పిన్ కూడా వాల్లోని పిన్ అనేది ఉంటుంది అనమాట, అది తీసేయాలి. అది ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. వాల్ పిన్ తీసి వెల్డింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఇప్పుడు మనం దాంట్లో వెళ్ళి ఏం చేస్తామంటే వ్యాక్యూమ్ చేసి గ్యాస్ పెడతామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వ్యాక్యూమ్కి లైన్ అనేది బ్లాక్ కలర్ లైన్ పెట్టాను కదా, దానికి గేజ్ అనమాట. గేజ్ అనేది సపరేట్గా వాడండి ఫ్రిడ్జ్కి అనేది. వాళ్ళ వాడడం వల్ల మంచిదనమాట. చూడండి, -30 వచ్చినంత వరకు పెట్టాను నేను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ వ్యాక్యూమ్ డిస్కనెక్ట్ చేశాను. పవర్ కనెక్షన్ అనేది గ్యాస్ అనేది పంపిస్తున్నాను. 600 గ్యాస్ అనమాట. అది ఆల్రెడీ నేను అక్కడ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తున్నాను టిన్ దగ్గర. ఇక్కడ గేజ్ దగ్గర ఇప్పుతున్నది అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరికొన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. నాకు కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియో అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మల్టీమీటర్ అనేది పెట్టాను అన్నమాట. మల్టీమీటర్ పెట్టడం వల్ల యాంప్స్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందో లేదా కంప్రెసర్ అనేది తెలుస్తుంది అనమాట. రన్నింగ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి, 3 యాంప్స్ మీద రన్ అవుతుందంటే కొంచెం ఎక్కువ గ్యాస్ ఉందన్నమాట. ఆల్రెడీ గేజ్ అనేది కిందకి దిగుతుంది అంటే 20 నుంచి బ్యాక్ అవుతుంది అనమాట. చూద్దాం, ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే దానికి స్టెబిలిటీ అనేది వస్తుంది కదా, అప్పుడు పెట్టాలా లేకపోతే మొత్తం తీసేయాలనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే కూలింగ్ అయితే అయింది. చూడండి, చెయ్యి మరకలు ఉన్నాయి కదా ఫ్రీజర్ మీద, బాగా అయింది కూలింగ్. చూడండి ఫ్రెండ్స్, మీద మామూలుగా ఇసుకలాగా ఉందనుకోండి, మనకి ఐస్ కొడుతుంది బాగుందని తడిగా ఉంటే కూలింగ్ అనేది చాలదనమాట. ఎప్పుడైనా ఫ్రీజర్ బాక్స్ ఇసుకలాగా ఉంటేనే బాగుంటుంది అనమాట, కూలింగ్ అవుతుంది, స్మోక్ లాంటిది కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, వెనక సైడ్ బ్యాక్ సైడ్ సెక్షన్ అంటే ఫ్రీజర్ బాక్స్ కూడా చిన్న రవ్వ ఐస్ కడుతుంది. వీడియో కనుక